హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చాను New Year's Eve is a Dutch traditional New Year's Eve treat. Yes. So let's start. సో హాయ్ గాయ్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు మేక్ olive balls. ఇంకా ఆలివ్ బాల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇంకా మేము ఇక్కడ రెడీ పెట్టుకున్నాము ఇంకా వాటికి ఏ ఐటమ్స్ కావాలో మీకు చూపిస్తాను రండి మిల్క్ ఇంకా ఈస్ట్ పౌడరు డ్రై ఈస్ట్ ఇంకా సాల్ట్ షుగర్ ఆల్ పర్పస్ పౌడర్ అండ్ మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న రైజన్స్ 2 ఎగ్స్ ఇంకా ఆయిల్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము గోరువెచ్చని మిల్క్ అయితే తీసుకోవాలి గోరువెచ్చని మిల్క్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ అయితే వేయాలి ఆ తర్వాత ఈస్ట్ తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అందులో ఇంకా ఈ రెండు యాడ్ అయ్యాక బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఒక 10 to 15 మినిట్స్ ఇంకా ఆ తర్వాత మనం ఈస్ట్ అంతా ఫర్మెంట్ అయ్యేదాకైతే వెయిట్ చేయాలి ఇట్లా పైకి అంతా ఇట్లా తేలుతుంది ఇంకా మెయిన్గా టెంపరేచర్ వామ్గా ఉంటే ఫాస్ట్గా అవుతుంది ఇంకా ఇట్లా కోల్డ్ కంట్రీస్లో కోల్డ్గా ఉంటే మాత్రం కొంచెం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇంకా ఆల్ పర్పస్ పౌడర్ ఇంకా మనకు ఆడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే 1 by 1 అయితే వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే పడుతుంది ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ మనం షుగర్ అయితే వేసుకోవాలి ఇంకా షుగర్ సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా బాగా కలుపుతున్నాను ఇంకా అది బాగా కలిపాక నెక్స్ట్ అయితే మనము ఇంకా 2 ఎగ్స్ అయితే వేసుకోవాలి అందులో ఇంకా ఈ 2 ఎగ్స్ అయితే వేసి బాగా కలుపుకోవాలి Okay. Egg number 1 and egg number 2. I actually really like one egg. Mix. Well, you can use a mixer, right? We have 2 mixers. Yeah, now I will add. Now we will add milk. ఇంకా ఎగ్ అంతా బాగా కలిసాక మనం ఇంకా ఫర్మెంట్ అయిన ఈస్ట్ అయితే ఇంకా ఈస్ట్ మిల్క్ అయితే ఇందులో వేసి ఇంకా బాగా కలుపుకోవాలి అన్ని టుగెదర్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టేసేయాలి Cover it. సో వామ్ ప్లేస్లో పెట్టుకోవాలి సో 1 అవర్ తర్వాత ఇలా అయింది మనకు డవ్ సో అది ఒకటేమో ప్లెయిన్వి ఆలివ్ బాల్స్ ఒకటేమో ఈ రైస్ The olive ball, the raisins are called krentenbollen. Some people make it with cinnamon, and it's called apple heads. But we're not making with apple cinnamon, right? Because we don't like it. So now there's 2 partitions. Here's a partition, and there's a partition. Yum. Did you add the oil? Now let's put this is krentenbollen and this is olive ball. Yeah. Add some more, mother. ఇంకా డవ్ అంతా రెడీ అయ్యాక ఇంకా మనమైతే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను 2 పార్టీషన్స్ అయితే చేశాను ఒకటి ఆలివ్ బాల్ ఇంకోటి క్రంటన్ బాల్ మనము కిస్మిస్ వేసిందేమో క్రంటన్ బాల్ నార్మల్ ప్లెయిన్ ఏమో ఆలివ్ బాల్ అంటారు ఇంకా ఈ ఆలివ్ బాల్ అనేది ఇంక ఇక్కడ డచ్ ట్రెడిషన్ ఫుడ్ అనమాట ఓన్లీ మనకి ఎప్పుడు పడితే అప్పుడు కూడా దొరకవు ఇది ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్కి బాగా ఫేమస్ ఇక్కడ న్యూ ఇయర్కి అయితే మెయిన్ సో ఫస్ట్ అయితే మా పిల్లలకి ఇంకా ఫస్ట్ పార్టిషన్ అయితే చేసి ఇచ్చేసాను అవి ప్లెయిన్వి అనమాట రైజన్ కలిపినవి కాదు ఇంకా ఇప్పుడైతే నేను రైజన్ వేసిన పార్టిషన్ అయితే చేస్తున్నాను ఇది సెకండ్ దీన్ని క్రంటన్ బాల్ అంటారనమాట ఇక్కడ ఇంకా వీటిపైన అయితే మనం షుగర్ పౌడర్ని చల్లుకొని అయితే తినాలి ఇవైతే నేను ఫస్ట్ టైం చేశాను ఆలివ్ బాల్ ఇవి మెయిన్ మంచి చలికాలంలో వస్తాయి ఆ చలికాలంలో మంచిగా వేడివేడిగా మనం షాప్లో తింటే చాలా బాగా టేస్ట్ ఉంటాయి సో మాకు బాగా నచ్చినాయి ఇంకా డచ్ ట్రెడిషన్ ఫుడ్ ఆలివ్ బాల్ అనమాట